ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా సత్యమైన నావ కదా! బాబా మనల్ని మనకు సత్యమైన తోడు బాబా దొరికారు. మరి ఆ తోడుని ఎలా మీరు సద్వినియోగించుకోవాలి అనేది చెప్తున్నారు. కర్మల గుహగతి గురించి. ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? సత్యమైన బాబాకి మీ జీవితమైన నౌకని ఇచ్చారు. సత్యమైన తోడు ఉన్న నావ ఊగుతుంది, కానీ మునగదు అనేది స్మృతి ఉంచుకోండి. బాబాకి బాధ్యత ఇచ్చేసిన తర్వాత తిరిగి తీసుకోకండి. నేను నడవగలను అంటున్నారు. ఈ నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అనేది తొలగించుకోవటం అంటే బాబావారిగా అవటము. ఇదే పొరపాటు చేస్తున్నారు. మరి అదే పొరపాటులో స్వయం కదులుతూ అలజడి అవుతున్నారు. నేను చేస్తున్నాను లేదా నేను చేయలేను, ఈ దేహాభిమానం యొక్క నాది అనేది దానిలో అభావంగా అవ్వండి. ఈ భాషను మార్చండి. నాది, నేను. ఎప్పుడైతే మనం బాబావారిగా అయిపోయామో ఇక బాధ్యత ఎవరిది? బాబాది. అయితే ఇప్పుడు మీ బాధ్యత ఒకటే, అదేమిటంటే బాబా ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. ఏ స్థితి అనే స్థానంలో బాబా కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను. శ్రీమతంలో నాది అనేది కలపను, పశ్చాత్తాపానికి అతీతంగా ప్రాప్తి స్వరూపంగా మరియు పురుషార్థం యొక్క సహజగతిని పొందుతానంటే సద్గతిని పొందుతాను అని. స్వయాన్ని మరియు ఇతరులను చూసి భయపడకండి. ఏమవుతుంది, ఇలా కూడా అవుతుందా అని భయపడకండి. కానీ లోతులకు వెళ్ళండి. ఎందుకంటే వర్తమానంలో అంతిమ సమయం సమీపంగా వస్తున్న కారణంగా అనేక రకాలుగా మిగిలిపోయిన కర్మల ఖాతా స్వభావాల సంస్కారాలు లేదా ఇతరుల సంబంధ సంపర్కాల ద్వారా అన్ని బయటికి వస్తాయి. అంటే అంతిమ వీడుకోలు తీసుకుంటాయి. కాబట్టి భయపడొద్దు అంటున్నారు పరమాత్మ. కర్మల గుహగతి గురించి చెప్తున్నారు. బయటికి వస్తున్న అనేక రకాలైన మానసిక పరీక్షల రూప రోగాలను చూసి భయపడకండి. ఈ అతి అంతిమానికి గుర్తుగా భావించండి. రెండవ వైపు అంతిమ సమయం సమీపంగా వస్తున్న కారణంగా కర్మల గతి యొక్క మిషనరీ కూడా చాలా వేగంగా ఉంటుంది. ధర్మరాజపూరికి వెళ్ళకముందే ఇక్కడే కర్మ మరియు దాని శిక్ష ఇప్పుడే సాక్షాత్కారం అవుతుంది. ఇక ముందు కూడా అవుతుంది. సత్యమైన బాబు యొక్క సత్యమైన పిల్లలుగా అయ్యి, సత్యమైన స్థానం యొక్క నివాసిగా అయ్యి, కొద్దిగా అయినా అసత్య కర్మ చేస్తే ప్రత్యక్ష శిక్ష యొక్క సాక్షాత్కారం చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రాహ్మణ పరివారంలో బ్రాహ్మణ భూమిలో పాదం పెట్టలేరు. ప్రతి మచ్చ స్పష్టంగా కనిపిస్తుంది. దాయలేరు. స్వయం పొరపాటును చేసిన కారణంగా మనసు అలజడి అయిపోతూ ఉంటుంది. స్థిరంగా ఉండదు. స్వయానికి స్వయమే శిక్షకు అర్హులుగా అవుతారు. ఇవన్నీ జరగవలసిందే. వీటిని జ్ఞానసాగర్లుగా అయి భయపడకండి. అర్థమయ్యిందా? మాస్టర్ సర్వశక్తివంతులు భయపడరు అంటున్నారు. అంటే కర్మల ఖాతా ఇలా వస్తుంది తీవ్రంగా అంతిమ సమయంలో. మరి ఖాతా లెక్కాచారం సమాప్తం అవ్వాలి కదా! సమాప్తం అవ్వాలంటే ఏంటి? ఇలా తీవ్రంగా మీకు పరిస్థితులు వస్తాయి. కాబట్టి స్వయాన్ని, వ్యక్తులని చూసి భయపడకండి. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి ఎదుర్కోండి. ఇదే అంతిమ శిక్ష, అంతిమ లెక్కాచారం సమాప్తం అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా మీరు పొరపాటు చేయడం వల్ల ఇలాంటి శిక్ష వస్తుంది, అలజడి చెందుతారు అని అంటున్నారు పరమాత్మ. కాబట్టి జ్ఞానసాగర్లుగా అయ్యి భయపడకండి. మాస్టర్ సర్వశక్తివంతులు భయపడరు అంటున్నారు. ఇది కర్మల గుహగతి.